హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్య. ఈ వీడియోలోని ఏప్రిల్ 2016 ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్లోని అర్థమెటిక్ బిట్స్ గురించి చూద్దామండి. ఓకే, ఫస్ట్ బిట్ వచ్చి if three numbers are in the ratio 2:3:5 and the twice of their sum is 100, find the square of the largest of the three numbers. లార్జెస్ట్ ఆఫ్ ద త్రీ నెంబర్స్ అని అడిగాడండి. దీనికి సొల్యూషన్ వచ్చి మనకి 2:3:5 లో రేషియో అనేది ఇచ్చాడు. ఈ 2:3:5 రేషియో ఇచ్చి ట్వైస్ దేర్ సమ్ ఈజ్ 100 అన్నాడు. సో నేను 2 ఇంటూ ట్వైస్ అన్నాడు కాబట్టి 2 ఇంటూ 2x + 3x + 5x = 100, 2 ఇంటూ 10x + 10x = 100, 20x = 100 అంటే మనకి x వాల్యూ 5 అనేది వస్తుంది. సో ఇప్పుడు 2x అంటే 2 ఇంటూ 5 10, 3x అంటే 3 ఇంటూ 5 15, 5x అంటే 5 ఇంటూ 5 25. బట్ మనకి వాడు ఏమడిగాడు? స్క్వేర్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద త్రీ నెంబర్స్ అని అడిగాడు. మనకి హైయెస్ట్ నెంబర్ ఏదండి? 25 నెంబర్ అండి. దానికి స్క్వేర్ 25 స్క్వేర్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఈక్వల్ టు 625 అండి. సో ఆన్సర్ అనేది మనకి 625 అనేది వస్తుంది. ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, what is the compound interest on 48,000 rupees for 2 years at 20% per annum if interest is compounded annually అని అడిగాడండి. మనకి దీనికి వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇక్కడ మనకి అమౌంట్ ఈక్వల్ టు p ఇంటూ 1 + r/n ఇంటూ √n/t. A equal to the future value of the investment, P is equal to principal investment, R is equal to interest rate, N is equal to number of times that interest is compounded per period. A equal to ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఎంతండి? మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతండి? 48,000 ఇంటూ 1 + 20% కాబట్టి 0.20 స్క్వేర్ అని తీసుకున్నాం. 48,000 1.20 స్క్వేర్, 48,000 ఇంటూ 1.20 ఇంటూ 1.20 మనకి టోటల్ అమౌంట్ వచ్చేసరికి 69,120 రూపీస్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years విల్ బి 69,120 రూపీస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఈ 69,120 నుంచి 48,000 అనేది లెస్ చేస్తే 21,120 రూపీస్ అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మనకి ఆన్సర్ అనేది బి అండి ఇక్కడ. Next one, a ladder 20 meters long is leaning against a vertical wall. It makes an angle of 30 degrees with the ground. How high on the wall does the ladder reach? ఇక్కడ 30 degrees అని ఇచ్చాడండి. ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు ద గ్రౌండ్ అని ఇచ్చాడు. సో ఈ ladder అనేది 20 meters లాంగ్ ఈజ్ లెర్నింగ్ అగైనెస్ట్ ఏ వెర్టికల్ వాల్ అండి. సో sin 30 degrees ఈక్వల్ టు హైట్ బై 20 meters లాంగ్ కాబట్టి హైట్ బై 20. sin 30 degrees అంటే మనకి 1/20 ఈక్వల్ టు హైట్ బై 20, హైట్ ఈక్వల్ టు 10 meters అండి. మనకి ఆన్సర్ అనేది 10 meters అనేది వస్తుంది. ఆన్సర్ అనేది ఏ. నెక్స్ట్ వన్, a piece of cloth cost 35 rupees. If the piece were 4 meters longer and each meter were to cost 1 rupee lesser, then the total cost would remain unchanged. How long is the piece of cloth? How long is the piece of cloth అని అడిగాడండి. మనకి ఇక్కడ let the cost of x కాస్ట్ ఎంత అండి? మనకి పీస్ అనేది 35 రూపీస్ అండి. అలాగే y బి ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ క్లాత్ కాస్ట్ xy ఈక్వల్ టు 35, y ఈక్వల్ టు 35/x. xy ఈక్వల్ టు 35, y ఈక్వల్ టు 35/x అంటే 1 మీటర్ క్లాత్ కాస్ట్ ఎంత అండి? 35/x. అకార్డింగ్ టు ద ఇక్కడ ఈక్వేషన్ x + 4 ఇంటూ y - 1 ఈక్వల్ టు 35. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఏంటంటే క్లాత్ అండి, అది 4 meters లాంగర్ అని అడిగాడు. ఆ పీస్ అనేది 4 meters లాంగర్ అంటే ఎక్స్ + y. అలాగే ఈచ్ మీటర్ కాస్ట్ 1 రూపీ లెస్ అన్నాడు, y - 1 ఈక్వల్ టు 35. దీన్ని మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది 10 meters అనేది వస్తుందండి. సో మనకి ఆ క్లాత్ అనేది మనకి 10 meters అండి. ఫైనల్లీ two poles of height 15 meters and 20 meters stand vertically upright on a
plain ground. If the distance of the between their feet is 12 meters and find the distance between their tops. వాటి టాప్స్ యొక్క డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయమంటున్నాడు. ఈ రెండు పోల్స్ మనకి హైట్ ఎంత అండి? ఒకటి 15 మీటర్స్ ఉంది, మరొకటి 20 మీటర్స్ ఉందండి. వీటి మధ్యన ఫీట్ లోని డిస్టెన్స్ 12 మీటర్స్ ఉందండి. మనం ఇటువంటిప్పుడు దాని టాప్స్ యొక్క డిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్ ఈక్వల్ టు distance between their feet square plus distance of difference between height అండి, height square అండి. సో ఆ ఫార్ములాలో మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, distance between their top square equal to difference between pole square plus difference between height square. మనకి difference between pole square 12 స్క్వేర్ అంటే 12 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నది కాబట్టి 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 144 ప్లస్ 25 ఈక్వల్ టు 169. ఈ స్క్వేర్ ఉంది కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ దే టాప్స్ ఈక్వల్ టు 13 అవుతుంది. 169 అంటే 13 స్క్వేర్ అండి. సో ఆన్సర్ అనేది మనకి 13 అవుతుందండి. నెక్స్ట్ వన్, the simplest interest on a certain sum of money invested at a certain rate of 2 years amount of 1200 and the compound interest on the same sum of money invested at the same rate of the interest for 2 years amount 1290 rupees అండి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ 2 ఇంట్రెస్ట్ అనేది మనకి ఇచ్చాడండి. we know difference between the simple interest and compound interest మధ్యన డిఫరెన్స్ మనకి 90 రూపీస్ అనేది వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ కి 1200 అండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ కి ఎంత అవుతుందండి? 600 అవుతుంది. సో 90/600 into 100 చేస్తే 15% అనేది వస్తుంది. అంటే 15% ఇంట్రెస్ట్ ఈజ్ 600. సో 100 it will be 600 into 100/15 equal to 4000. సో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకి 4000 వస్తుంది. 15% 600 అయినప్పుడు ఆ 15% కి 100% అనేది మనం క్యాలిక్యులేట్ చేసామండి. సో 4000 అనేది ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అనేది అవుతుందండి. నెక్స్ట్ వన్, a closed wooden rectangular box made of 1 centimeter thick ఉందంటండి అది వుడ్. as the following outer dimensions: length 22 centimeters, breadth 17 centimeters and height 12 centimeters అండి. it is filled to capacity with the cement. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిమెంట్ ఇన్ ద బాక్స్ అని అడిగాడండి. ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది వుడెన్ బాక్స్ అండి, అది 1 సెంటీమీటర్ థిక్ అనేది ఉంది. వాటి మనకి లెంత్ హైట్ విడ్త్ అనేది ఇచ్చాడండి. మనకి ఆ బాక్స్ లోని ఒక సిమెంట్ తో ఫిల్ చేస్తే ఆ బాక్స్ ని దాని వాల్యూమ్ ఆఫ్ ద సిమెంట్ ఇన్ ద బాక్స్ అని అడుగుతున్నాడండి. దీనికోసం మనకి వాడు ఇచ్చిన అవుటర్ డైమెన్షన్స్ అనేది ఇచ్చాడు. 22 సెంటీమీటర్స్, 17, 12 సెంటీమీటర్స్. బట్ అది ఎంత థిక్ ఉందండి? 1 సెంటీమీటర్ థిక్ ఉంది. 1 సెంటీమీటర్ థిక్ ఉన్నప్పుడు మనకి 2 సైడ్స్ 1 సెంటీమీటర్ థిక్ వస్తుంది. అంటే మనం లెంత్ చూసుకున్నా, హైట్ చూసుకున్నా, బ్రెడ్త్ చూసుకున్నా మనకి 2 సైడ్స్ కూడా ఇటు 1 సెంటీమీటర్ ఇటు 1 సెంటీమీటర్ థిక్ వస్తుంది. కాబట్టి మనకి ఇన్నర్ డైమెన్షన్స్ రావాలి అంటే మనకి ఇచ్చిన అవుటర్ డైమెన్షన్స్ నుంచి 2 సెంటీమీటర్స్ ని లెస్ చేయాలి. సో అప్పుడు మనకి వీటి డైమెన్షన్స్ 20 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఈక్వల్ టు 20 into 15 into 10 3000 అండి. దాని వాల్యూమ్ అనేది మనకి 3000 అండి. నెక్స్ట్ వన్, the HCF and LCM of two numbers are 3 and 2730 respectively. if one of the number is 78 అన్నాడండి, ఫైండ్ ద అదర్ నెంబర్ అన్నాడండి. దీనికి ఒక ఫార్ములా ఉందండి. LCM into SCM ఈక్వల్ టు నెంబర్ 1 into నెంబర్ 2. ఆ ఫార్ములాలో మనం తీసుకుంటే 3 into 2730 equal to 78 into x. x equal to 3 into 2730/78. x equal to 105 అండి. నెక్స్ట్ వన్, if P traveled the first half of a journey at 40 km/h అండి and the remaining distance
50 కిలోమీటర్ పెర్ అవర్. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఈజ్ ట్రావెల్ అంటే ఇక్కడ మనకి ఒక జర్నీలో ఫస్ట్ హాఫ్ 40 కిలోమీటర్ పెర్ అవర్ లో వెళ్ళారు, నెక్స్ట్ హాఫ్ అనేది 50 కిలోమీటర్ పెర్ అవర్ లో వెళ్ళారు. దాని యావరేజ్ కావాలి అంటున్నాడు. దానికి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా 2 ఇంటూ స్పీడ్ 1 అంటే ఫస్ట్ హాఫ్ లో ఎంత స్పీడ్ వెళ్ళారు ఇంటూ స్పీడ్ 2 బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2. ఆ ఫార్ములాలో మనం తీసుకుంటే 2 ఇంటూ S1 S2 బై S1 ప్లస్ S2, 2 ఇంటూ 40 ఇంటూ 50 బై 40 ప్లస్ 50, 2 ఇంటూ 2000 బై 90, 400 బై 90, 44.44 అనేది వస్తుందండి ఆన్సర్ అనేది. సో ఆన్సర్ ఏ 44.44 కిలోమీటర్ పెర్ అవర్ అండి. 36. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 15 ఇంటూ 25 అండ్ 29. మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ చేస్తామండి? 15 ని 3 ఇంటూ 5 అని తీసుకున్నానండి, 25 ని 5 ఇంటూ 5 అని తీసుకున్నాను, 29 ని ఈక్వల్ టు 1 ఇంటూ 29 కిందే వస్తుంది. సో 3, 5 వీటికి కంబైన్ గా ఉన్న వాల్యూ మళ్ళీ 5 ఉంది కాబట్టి ఇంటూ 5 ఇంటూ 29 క్యాలిక్యులేషన్ చేస్తే 2175 అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ అన్నాడండి, మైనస్ మీన్స్ డివిజిబుల్ అన్నాడు, ఇంటూ మీన్స్ ప్లస్ అన్నాడు, డివిజిబుల్ మీన్స్ మైనస్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. నేను సేమ్ అదే తీసుకుని ప్లస్ ప్లేస్ లో ఇంటూ అని తీసుకున్నాను, ఇంటూ ప్లేస్ లో ప్లస్ అని తీసుకున్నాను, డివిజిబుల్ ప్లేస్ లో మైనస్ అని తీసుకున్నాను. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. బాడ్మాస్ అంటే ఫస్ట్ బ్రాకెట్లు ఏదైనా ఉంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, తర్వాత ఆఫ్ గురించి చూడాలి, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో మనకి ఇక్కడ బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డివిజన్ లేదు. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ 17 ఇంటూ 6 102 ప్లస్ నెక్స్ట్ ఎడిషన్ 102 ప్లస్ 13 115 మైనస్ 8 ఈక్వల్ టు 107 అండి ఆన్సర్ అనేది 107 అనేది ఆన్సర్ వస్తుంది. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద గివెన్ నెంబర్స్. మనకి ఇలా ఇచ్చి వాటి నెంబర్స్ అనేది ఫైండ్ చేయమన్నప్పుడు చూసుకోవాలండి. మనకి ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ వెళ్ళే నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఇక్కడ 3/8 అనే దాన్ని మనం తీసుకుంటే మనకి ఇది 0.3 అలా వస్తుందండి, 0.3 అలా వస్తుంది. 19/73 తీసుకున్నాం అనుకోండి మనకి 0.2 వస్తుంది. సో రాంగ్ అండి ఇది ఏ అనేది. నెక్స్ట్ బిలో చూసామనుకోండి 0.2 వస్తుంది, 3/8 అంటే 0.3 వస్తుంది, 17/39 అంటే ఎంత వస్తుందండి మనకి? 17/39 అంటే 0.3 సంథింగ్ వస్తుంది. 3/8 కన్నా ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే వస్తుంది. సో ఆన్సర్ అనేది మనకి బి అండి. Divide 3740 in the 3 parts in such a way that half of the first part, 1/3 of the second part and 1/6 of the third part are equal. ఇక్కడ మనకి ఏమన్నాడంటే లెట్స్ సే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఏ అనుకుందాము, సెకండ్ పార్ట్ ని బి అనుకుందాము, దెన్ ద థర్డ్ పార్ట్ ఏమవుతుందండి 3740 లోంచి ఈ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ని లెస్ చేసామనుకోండి మనకి థర్డ్ పార్ట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడండి, హాఫ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ అన్నాడు అంటే a/2 ఈక్వల్ టు 1/3 ఆఫ్ ద సెకండ్ పార్ట్, b/3 ఈక్వల్ టు 1/6 ఆఫ్ ద థర్డ్ పార్ట్ అన్నాడు. మనం ఇక్కడ థర్డ్ పార్ట్ ని తీసుకున్నాం కదండి, దానికి 1/6 చేస్తున్నాము. సో తీసుకున్న దాన్ని మనం ఒక ఫార్ములా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4a ప్లస్ b ఈక్వల్ టు 3740 అని వస్తుంది. నెక్స్ట్ అలాగే మనం b/3 ఈక్వల్ టు వాల్యూని తీసుకుని చేసుకుంటే మనం నెక్స్ట్ ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములాస్ ని క్యాలిక్యులేషన్ అనేది చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది మనకి వస్తుంది. వీటి నెంబర్స్ 680, 1020, 2040 కింద వస్తుంది. నెక్స్ట్ వన్, there are 90 coins ఉన్నాయండి. కంప్రైజింగ్ ఆఫ్ 5 and 10 పైసా కాయిన్స్ ఉన్నాయండి. ద వాల్యూ ఆఫ్ ఆల్ కాయిన్స్ అన్ని టోటల్ చేస్తే 7 రూపీస్ అంటండి. హౌ మెనీ 5 పైసా కాయిన్స్ ఆర్ దేర్? అక్కడ 5 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పమంటున్నాడండి. ఇక్కడ మనకి 4 ఆన్సర్స్ ఇచ్చాడు. ఇది చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చండి.
5 పైసా కాయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉన్నాయి అనుకోండి, ఎంత అవుతుందండి మనకి 50 ఉంటే 2 రూపీస్ 50 పైసా అవుతుంది. 2 రూపీస్ 50 పైసా అవుతుంది. ఇంకెంత కావాలండి మనకి 7 రూపీస్లోని 4 రూపీస్ 50 పైసా కావాలి. మిగతా 10 పైసా కాయిన్స్ అనుకుంటే 45 వస్తున్నాయండి. 45 ప్లస్ 50 95 వస్తున్నాయండి. కానీ మనకి కాయిన్స్ అనేది 90 రావాలి. సో నేను 40 తీసుకున్నాను అనుకోండి, 45 రూపీస్ కాయిన్స్ 5 పైసా కాయిన్స్ తీసుకుంటే దాని కాస్ట్ 2 రూపీస్ అవుతుందండి. మిగతా ఎంత కావాలండి, ఇంకా 5 రూపీస్ కావాలండి. 5 రూపీస్కి 10 పైసా కాయిన్స్ 50 పడతాయండి. 50 ప్లస్ మనం 5 పైసా కాయిన్స్ తీసుకున్నాము. 50 ప్లస్ 40 ఈక్వల్ టు 90 సరిపోయింది. కాబట్టి ఆన్సర్ అనేది సి 40 అవుతుందండి. "30 men working 5 hours a day can do a task in 16 days అండి. In how many days will 40 men working 6 hours day to the same task?" ఒక టాస్క్ ని 30 మంది కలిసి 5 days లో కంప్లీట్ చేస్తారండి. 5 hours వర్క్ చేస్తే 30 మెంబర్స్ 5 hours డైలీ వర్క్ చేస్తే 16 days లో ఆ టాస్క్ ని కంప్లీట్ చేశారు. అదే టాస్క్ ని 40 మెంబర్స్ డైలీ 6 hours వర్క్ చేస్తే ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నాడండి. దానికి మనకి ఒక చిన్న ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములాని ఫాలో అవుతే 30 ఇంటూ 30 మెంబర్స్ ఇంటూ ఎన్ని అవర్స్ అండి, 5 hours ఇంటూ 16 బై 40 మెంబర్స్ ఇంటూ 6 ఎన్ని అవర్స్ అండి, 6 hours. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 10 అని వస్తుందండి. 10 days లో వాళ్ళు వర్క్ అనేది కంప్లీట్ చేస్తారండి. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చాడండి. ఆ టేబుల్ ని చూసి వాట్ ఈస్ ద టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇయర్ 2012 అన్నాడండి. వాడు 2012లో టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 46 ప్లస్ 14 46 ప్లస్ 14 60 అండి. 60 ప్లస్ 17 77 77 ప్లస్ 7 84 84 ప్లస్ 5 89 89 ప్లస్ 0.9 89 ప్లస్ 0.9 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. సో 89,900 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ సేమ్ టేబుల్లోనే ఎక్స్పెండిచర్ ఆన్ ఈఎంఐ ఫార్మ్స్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గ్రాసరీ ఫర్ ద ఇయర్ 2014 అన్నాడు. 2014లోని గ్రాసరీకి ఈఎంఐ పర్సెంటేజ్ ఉంది కదండి. మనకి ఈ ఈఎంఐకి పర్సెంటేజ్ ఎంత చూడమంటున్నాడు. మనకి 7.4 by 52 చేస్తే మీకు 11.34% 14.23% అనేది వస్తుందండి. సేమ్ అదే టేబుల్ తీసుకుని వాట్ ఈస్ ద యావరేజ్ స్పెండింగ్ ఆన్ లైజర్ పర్ యానం అని అడుగుతున్నాడండి. మనకి వాట్ ఈస్ ద యావరేజ్ స్పెండింగ్ అన్నాడండి. యావరేజ్ స్పెండింగ్ అంటే మనం ఇక్కడ టోటల్ 5 ప్లస్ 6.5 ప్లస్ 7.3 ప్లస్ 7.9 ప్లస్ 8.5 బై ఎన్ని ఉన్నాయండి, టోటల్ ఇయర్స్ 5 ఉన్నాయండి. బై 5 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. ఆన్సర్ అనేది 7,040 రూపీస్ అని వస్తుంది. నెక్స్ట్ వన్, ఏ ట్రయాంగిల్ has a perimeter of 200 if 2 of its sides are equal and the third side is 20 more than equal side, what is the length of the third side అన్నాడు. ఒక ట్రయాంగిల్ లో పెరిమీటర్ 200 అన్నాడు. ఈ 3 sides లోని 2 sides ఈక్వల్ అన్నాడు. ఒక సైడ్ 20 more than equal side అంటున్నాడు. సో లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్ కావాలి అంటున్నాడు. అంటే 20 more than ఉన్నది కావాలి అన్నాడు. సో మనకి ఇక్కడ నేను ఎలా తీసుకుంటున్నాను అంటే ఏ ఈక్వల్ టు బి అంటే రెండు సైడ్స్ ఒకటే ఈక్వలే కాబట్టి ఈక్వల్ టు సి ప్లస్ 20 ఇది 20 మోర్ అన్నాడు కాబట్టి సో నేను ఏ ప్లేస్ లో ఏ ప్లస్ బి ప్లేస్ లో కూడా ఏ రాసుకుంటున్నాను ప్లస్ సి ప్లేస్ లో ఏ ప్లస్ 20 ఈక్వల్ టు 200 3a ప్లస్ 20 ఈక్వల్ టు 200 3a ఈక్వల్ టు 180 a ఈక్వల్ టు 60 సో మనకి థర్డ్ సైడ్ అడిగాడు కాబట్టి సి ఈక్వల్ టు ఏ ప్లస్ 20 60 ప్లస్ 20 ఈక్వల్ టు 80 అండి మనకి ఆన్సర్ అనేది 80 గా వస్తుంది. నెక్స్ట్ వన్ 65 అండి మనకి ఇక్కడ 50 ఇంటూ బ్రాకెట్ లో ఇచ్చాడండి 50 ప్లస్ 0.5 ఇంటూ 20 డివైడెడ్ బై 0.7 దీన్ని మనం చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. వాడు ఇచ్చింది
50 ప్లస్ 0.5 అంటే 1/2 కింద తీసుకొచ్చండి ఇంటూ 20. 1/2 ఇంటూ 20 అంటే 10 వస్తుందండి. 50 ప్లస్ 10 బై 0.7 60/0.7. ఇక్కడ 0.7 కాబట్టి 10 తో మల్టిప్లికేషన్ డివిజన్ చేయండి. ఇక్కడ పైన మల్టిప్లికేషన్ చేస్తే 600, దీన్ని 0.7 మల్టిప్లికేషన్ చేస్తే 7 ఈక్వల్ టు 85.71 అనేది మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వన్, working together PQR reap a field in 6 days. P can do it alone in 10 days అండి, Q in 24 days అండి. How many will R alone in the field అండి. సో ఇక్కడ మనకి ఒక వర్క్ ఉంది అనుకోండి, ఆ వర్క్ ని PQR కలిపి వర్క్ చేస్తే 6 days లో కంప్లీట్ అవుతుంది. P సింగిల్ గా వర్క్ చేస్తే 10 days పడుతుంది. Q సింగిల్ గా వర్క్ చేస్తే 24 days పడుతుంది. R ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది అని అడుగుతున్నారండి. దీనికి మనకి వర్కింగ్ టుగెదర్ PQR అంటే 6 days అండి. వాళ్ళు వర్కింగ్ టుగెదర్ 1 day లో ఎంత వర్క్ చేస్తారండి, 1/6 వర్క్ చేస్తారు. అలాగే P క్యాన్ డూ 10 days లో వర్క్ P కంప్లీట్ చేస్తుంది. P అనేవాడు 1 day లో 1/10. సేమ్ వే Q అనేవాడు 1 day లో 1/24. ఇక్కడ మనకి R అనేవాడు 1 day లో ఎంత వర్క్ చేస్తాడండి, 1/6 మైనస్ అంటే మనకి వీళ్ళు టుగెదర్ గా చేసే 1/6 మైనస్ 1/10 మైనస్ 1/24 ఈక్వల్ టు 1/40 అనేది వస్తుందండి మనకి. సో R అనేవాడు 40 days లో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడండి. నెక్స్ట్ వన్, క్యాల్కులేషన్ అండి. 5 into 16 into 3 into 2. దీన్ని ఎలా క్యాల్కులేషన్ చేస్తామండి? 5 into 16 అంటే ఈ పాయింట్స్ నుంచి బయటికి రావడానికి 5ని 100 తో మల్టిప్లికేషన్ బై డివిజన్ చేయాలి. అలాగే 3.2ని 10 తో మల్టిప్లికేషన్ డివిజన్ అంటే మనకి 516 into 32 by 1000 వస్తుందండి. దీన్ని క్యాల్కులేషన్ చేస్తే మనకి B అండి 16.512 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, ఏ టేబుల్ వాజ్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్ 10% ప్రాఫిట్ కి సేల్ చేశారండి. ఇట్స్ కాస్ట్ ప్రైస్ వాజ్ 5% లెస్ అండ్ ఇట్ వాజ్ సోల్డ్ ఫర్ 7 rupees మోర్. ద గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ 20%. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ అని అడుగుతున్నాడండి మనకి. లెట్ ద కాస్ట్ ప్రైస్ బి X అనుకుంటున్నాను, సెల్లింగ్ ప్రైస్ బి 1.10x అనుకుంటున్నాను, ఎందుకంటే 10% ప్రాఫిట్ కాబట్టి. తర్వాత ద కాస్ట్ ప్రైస్ వేర్ 5% లెస్ కాబట్టి 0.995x అనుకుంటున్నాను. సెల్లింగ్ ప్రైస్ సోల్డ్ 7 మోర్ కాబట్టి అదే సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి ఇక్కడ మనకి 1.10x ప్లస్ 7 అని తీసుకున్నానండి నేను. దీన్ని తీసుకుని 1.10x ప్లస్ 7 మైనస్ 0.95x ఈక్వల్ టు ఎంత అండి ప్రాఫిట్ 0.20x. దీన్ని క్యాల్కులేషన్ చేస్తే మనం x వాల్యూ 140 వస్తుంది. సేమ్ కాస్ట్ ప్రైస్ కూడా అదే అవుతుందండి. నెక్స్ట్ వన్, P bought an article 1600 rupees and sold it is a profit 10%. What would have been increasing the profit percentage? It was sold 1840 rupees. మనకి అది ఆర్టికల్ అనేది కాస్ట్ ప్రైస్ ఎంత అండి 1600 అండి. వీడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి 1840 రూపీస్ అండి. న్యూ ప్రాఫిట్ అంటే 1840 రూపీస్ మైనస్ 1600 ఈక్వల్ టు 240. therefore మనకి న్యూ ప్రాఫిట్ కావాలంటే న్యూ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. న్యూ ప్రాఫిట్ ఎంత అండి 240 బై కాస్ట్ ప్రైస్ 1600 ఇంటూ 100 ఈక్వల్ టు 15% ప్రాఫిట్ అనేది వచ్చిందండి. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇనిషియల్లీ 10% ప్రాఫిట్ అని ఇచ్చాడు కాబట్టి మనకి ఈ అమౌంట్ కి చేరుకోవడానికి ఇంకెంత పర్సెంట్ గెయిన్ చేయాలని ఇంక్రీజ్ అవ్వాలి, 5% అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఆన్సర్ అనేది ఏ అండి, 5% అనేది ఇంక్రీజ్ అవ్వాలండి. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ సింబల్స్ అన్నాడండి. మనకి ఇక్కడ ఇచ్చిన సింబల్స్ యూజ్ చేసి 90కి ఈక్వల్ అవ్వాలండి. 90కి ఈక్వల్ అవ్వాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చూడండి, మీరు ఫస్ట్ ఏని యూజ్ చేసామనుకోండి 27 into 3. 27 into 3 అంటే ఎంత అండి 81 అండి. 81 మైనస్ 19 అనుకోండి, మనకి 81 లోంచి మైనస్ 19 అంటే మనకి 62 అండి. 62 ప్లస్ 10 72.
అవ్వట్లేదు. సో డివిజన్ ఉన్న అవ్వదు, ఖచ్చితంగా మల్టిప్లికేషన్ ఉండాలి దీనికి. సో లాస్ట్ వన్ చూద్దామండి. 27 into 3 81, 81 plus 19 100 అండి, 100 minus 10 90 అండి. సో ఆన్సర్ అనేది డి అండి. నెక్స్ట్ వన్ సింప్లిఫై చేయమంటున్నాడు అండి. దీన్ని మనకి ఇక్కడ మనం సింప్లిఫై చేయాలంటే చాలా ఈజీ అండి. 2/7 plus 3/5 ని సింప్లిఫై చేస్తామండి. దీనికి ఎల్సిఎం వచ్చేసరికి 35 అవుతుందండి. 2 into 5 10, 3 into 7 21, 31/35 అవుతుందండి. అలాగే మనకి సేమ్ వేలో ఇది ఎంత అవుతుందండి, మనకి 24/35 అవుతుందండి. డివిజిబుల్ కాబట్టి రివర్స్ అవుతుంది కాబట్టి 35 అనేది క్రాస్ అయిపోతుంది. సో మనకి 31/24 అనేది ఉంటుందండి. ఆన్సర్ అనేది అదే అవుతుందండి. సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ సింబల్స్ అంటున్నాడండి. మనం ఇక్కడ ఉన్న సింబల్స్ ని యూజ్ చేసి ఇది దీనికి ఈక్వల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలండి. సో ఇక్కడ మనం 44 into 4 ఇంటూ యూజ్ చేసాం అనుకోండి, ఇక్కడ అది ఎక్కువ రేంజ్కి వెళ్ళిపోతుంది. అంటే 160 170లోకి వెళ్ళిపోతుంది. మనకు అంత అవసరం లేదు కాబట్టి ఇంటూ అనేది యూజ్ చేయకూడదు. అలాగే డివిజన్ యూజ్ చేసాం అనుకోండి, మనం లాస్ట్ వన్ ప్లస్ యూజ్ చేసిన డివిజన్ యూజ్ చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ యూజ్ చేసాం అనుకోండి 11 వస్తుందండి. ఇక్కడ మనకి 44 11 వస్తుందండి. 11 into 7 77 5 plus 5 82 అనేది ఆన్సర్ అనేది వస్తుందండి. ఇక్కడ R019 నెక్స్ట్ వన్ 87 అండి. ఇఫ్ R019 is divisible by 11, find the value of the natural number R అనే నెంబర్ ని ఫైండ్ చేయమంటున్నాడు. ఈ సిచ్యువేషన్ లో మనకి R019 అని వచ్చినప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్ ని ఆడ్ నెంబర్స్ ని తీసుకుంటే, అంటే సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ నాకు r plus 1 equal to 0 plus 9 అనేది అవుతుందండి. r equal to 9 minus 1 r equal to 8 అండి. అంటే సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ తీసుకుని దాన్ని మనం సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్రెషన్ లో ప్లస్ ప్లేస్ లో ఇంటూ, మైనస్ ప్లేస్ లో డివిజన్, ఇంటూ ప్లేస్ లో ప్లస్, డివిజన్ ప్లేస్ లో మైనస్ అనేది తీసుకుని దాన్ని సాల్వ్ చేయమంటున్నాడు. 36 minus 4 అన్నాడు. సో మైనస్ ప్లేస్ లో ఏం తీసుకున్నాడండి వాడు, మనకి ఇక్కడ డివిజన్ తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నిటికన్నా ముందు డివిజనే సాల్వ్ చేయాలి కాబట్టి 36 డివిజన్ 4 అంటే 9 వస్తుందండి. 9 plus 7 అన్నాడండి. ప్లస్ ప్లేస్ లో ఏం తీసుకున్నాడండి, ఇక్కడ ఇంటూ తీసుకున్నాడు. 9 into 7 9 into 7 అంటే 63 అండి. ఇంటూ ప్లేస్ లో ఏం తీసుకున్నాడు, ప్లస్ తీసుకున్నాడు. 63 plus 8 ఎంత అవుతుందండి, 63 plus 8 71 అనేది ఆన్సర్ అవుతుందండి. సో ఆన్సర్ అనేది బి అవుతుందండి మనకి. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 20 multiplies ఆఫ్ 12 ఏజ్, ఫైండ్ ద యావరేజ్ ఫైండ్ చేయమంటున్నాడు అండి. మనకి ఇక్కడ 20 multiplies ఆఫ్ 12 అంటున్నాడండి. అంటే ఫస్ట్ నెంబర్ అనేది 12 అవుతుంది, లాస్ట్ నెంబర్ 12 into 20 240 అవుతుందండి. మనం యావరేజ్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ 12 అండి, లాస్ట్ నెంబర్ 12 into 20 240 అండి. 12 plus 240 by 2 252 by 2 equal to 126 అనేది ఆన్సర్ అవుతుందండి. ఆన్సర్ అనేది సి అవుతుందండి మనకి. ఇక్కడ వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్, మనకు కొన్ని నెంబర్స్ ఇచ్చాడండి. అవన్నీ కూడా ఇంక్రిమెంట్ ఆర్డర్ లో, అంటే 31 53 55 56 59 61 67 అండి. 7 నెంబర్స్ ఉన్నాయండి. 7 నెంబర్స్ లో 4th నెంబర్ ఏమొస్తుందండి, మీడియన్ అదే అవుతుందండి మనకి. సో 31 53 55 56 అండి. సో ఆన్సర్ అనేది 56 అవుతుందండి. మీడియన్ కనుక్కోవాలంటే మనం అలా కనుక్కుంటామండి. అదే మీన్ కనుక్కోవాలంటే యావరేజ్ 31 plus 53 plus 55 plus 56 plus 59 plus 61 plus 69 by 7 అనేది తీసుకోవాలండి. సో ఆ విధంగా మనం తీసుకుంటామండి. అదే విధంగా మోడ్ కనుక్కోవాలంటే ఏదైనా నెంబర్ రిపీట్ అయితే 1 2 3 టైమ్స్ ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ని మోడ్ కింద మనం తీసుకుంటామండి. నెక్స్ట్ వన్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2 digit నెంబర్ ఈజ్ 9 అన్నాడండి. ఇక్కడ మనకి 2 digit నెంబర్స్ ఇచ్చాడండి. వాటిని ప్లస్ చేస్తే 9 వస్తుందంటండి. ఆ నెంబర్ని రివర్స్ చేస్తే 45 వస్తుందండి. ఫైండ్ ద చేంజ్ నెంబర్ ను ఫైండ్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న అన్ని నెంబర్లని కూడా మనం టోటల్ చేస్తే 9 వస్తుందండి. ఏ నెంబర్నైనా చేంజ్ చేస్తే డిక్రీజ్ అవ్వాలండి. ఏ నెంబర్నైనా చేంజ్ చేస్తే డిక్రీజ్ 45 చేంజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుందండి.
వద్దు మనకి 72ని చేంజ్ చేస్తే 27 డిక్రీజ్ అవుతుందండి. 72 మైనస్ 27 45 డిక్రీజ్ అయిందండి. సో ఇక్కడ ఏం కనుక్కోమని ఫైండ్ ద చేంజ్ నెంబర్ అంటే 72ని చేంజ్ చేస్తే ఏమవుతుందండి 27. సో 27 అనేది ఆన్సర్ అవుతుందండి. ఆన్సర్ డి అండి మనకి. నెక్స్ట్ వన్, the upstream speed of the boat is 40 km/h అండి. the speed of the boat in still water అయితే 55 km/h అండి. what is the downstream speed of the boat అన్నాడండి మనకి. ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ బోట్ 40 కిలోమీటర్ అండి, స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ 55 కిలోమీటర్ అండి. మనకి స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 55 మైనస్ 40 15 km/h వస్తుందండి మనకి. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత అండి మనకి 15 km/h. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ప్లస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే స్పీడ్ ఆఫ్ స్టిల్ వాటర్ ఎంత అండి మనకి 55 ప్లస్ 15 స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అండి. సో మనకి స్పీడ్ అనేది 70 km/h అనేది అవుతుందండి. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ అండి. 6 years ago the ratio of the ages of two persons P and Q was 3:2. 6 years ago 4 years hence the ratio of their ages will be 8:7. What's age పీస్ ఏజ్ అని అడిగాడండి మనకి. ఇక్కడ 6 years ago 3:2 అండి, అదొక ఈక్వేషన్ అనుకోండి. అలాగే 4 years తర్వాత 8:7 సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. మనం ఫ్రమ్ 1 2p మైనస్ 12 ఈక్వల్ టు 3q మైనస్ 18 గా మనకి వస్తుందండి. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తేనే అలాగే ఒక ఫార్ములా రూపంలో తీసుకుంటే, అలాగే ఫ్రమ్ 2 నుంచి కూడా మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఈ ఈక్వేషన్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి p వాల్యూ అనేది 12 గా వస్తుందండి. ఇది ఈ పేపర్లో ఉన్న అర్థమెటిక్ బిట్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ కి సంబంధించిన బిట్స్ అనేది అప్లోడ్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.